మోడీ సర్కార్ వెనక్కి తగ్గుతోందా, భారతీయ వ్యాపారుల యొక్క ప్రయోజనాల్ని దెబ్బతీస్తూ అదే సమయంలో అమెరికా వ్యాపారుల ప్రయోజనాల్ని పెంచడానికి, ఎందుకు అంటే మరికొన్ని భారతదేశపు వ్యాపారాలను కాపాడడానికి ఏమైనా చేస్తున్నారు. ఎందుకంటే కెనడా, మెక్సికో, చైనా లాంటి దేశాల మీద ఇప్పటికే టారిఫ్లు విధించినటువంటి ట్రంప్ 10 నుంచి 20% అని 25% దాకా టారిఫ్లు విధించినటువంటి ట్రంప్ భారత్ మీద కూడా వచ్చే నెల 2వ తారీఖు డెడ్లైన్ ప్రకటించడం, పీయూష్ గోయల్ ప్రత్యేకించి అమెరికాకు వెళ్ళడం. తాజాగా ట్రంప్ అధికారికంగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇండియా ఒప్పుకుంటోంది కొన్ని టారిఫ్లు తగ్గించడానికి, ఫైనల్ లెక్కలు తయారు చేస్తున్నామని చెప్తున్నాడు. తద్వారా టారిఫ్లు తగ్గేటటువంటి అంటే అమెరికా వస్తువుల మీద భారత్ వేసేటటువంటివి కొన్ని టారిఫ్లు తగ్గించేటట్టు. దానికి ప్రతిగా భారత్ ఏం బార్గెన్ చేస్తుంది, మా వస్తువులకు వీటికి మీ దేశంలో ఉన్నటువంటి టారిఫ్లు తగ్గించండి అంటుంది. అయితే ఇప్పుడు లెక్క చెప్తున్నది ఏంటంటే అమెరికా నుంచి మనం చేసుకునే ఉత్పత్తుల మీద 15% టారిఫ్లు వేస్తుంటే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే దాని మీద 5% టారిఫ్లే ఉన్నాయట. అది ఇప్పుడు అమెరికా చెప్పే ప్రయత్నం చేస్తోంది.